పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కాళీ, షేక్ షాజహాన్ ఈ రెండు పేర్లు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా నలిగిపోతున్నాయి. ఎందుకంటే ఇళ్లల్లో ఉన్న లేడీస్ని నాకు సాయంత్రానికి నువ్వు రావాలి అని చెప్పి పంపిస్తే వెళ్ళి తీరాల్సినటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళ దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి. అందుకు కనుక ఒప్పుకోకపోతే వాళ్ళ జీవితాలని ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి మొగుళ్ళని చంపేసేటటువంటి పరిస్థితి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా మహిళలే తిరుగుబాటు చేయటం, మమతా బెనర్జీనేమో వాడిని సమర్థించుకురావడం జరిగింది. ఇప్పుడు ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. అర్జెంటుగా బెంగాల్ పోలీసులని అరెస్ట్ చేసేసి కోర్టులో పెట్టారు. కోర్టు వాడిని పోలీస్ కస్టడీకి 10 రోజులు ఇచ్చింది. ఇంతవరకు దొరకనోడు ఇప్పుడు ఎట్ట దొరికాడు? మొన్ననే మహిళలు చెప్పారు వాడిని దాస్తోంది తృణమూల కాంగ్రెసే అని. ఇప్పటిదాకా ఏమని దాశారు? హైకోర్టు వాడిని పట్టుకోవద్దంది అని చెప్పి. హైకోర్టు మేము అట్లా ఏం చెప్పలేదని చెప్పి తేల్చి చెప్పింది. దాంతో 10 రోజుల్లో పట్టుకుంటామని చెప్పారు. 10 రోజుల దాకా కూడా ఆగకుండా 2 రోజులకే పట్టుకున్నారు. ఎట్లా పట్టుకోగలిగారు అంటే కేంద్ర ప్రభుత్వం సువేందు అధికారి సూచించడంతో సిబిఐని అక్కడికి పంపించింది. సిబిఐ బృందాలు ఇవాళ చేరుతున్నాయి. సిబిఐ బృందాలు ఇవాళ చేరితే మహిళలకు అక్కడ వాళ్ళు అందరికీ తెలిసాడు ఎక్కడ ఉన్నాడు, వెంటనే పట్టుకునేవాళ్ళు. దానికి భయపడిపోయి వాడిని సిబిఐ నుంచి రక్షించాలి అంటే వాడిని పట్టుకుంటే వాడి దగ్గర ఈడీ సంబంధాలు అంటే ఈడీ వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఎందుకంటే వాడి దగ్గర చాలా అవినీతి సొమ్ము కూడా ఉంది. మమతా బెనర్జీ దాచిపెట్టినటువంటి సొమ్ముల్లో అంటే అక్కడ ఆయా ప్రాంతంలో ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి సంపాదించేటువంటి డబ్బులు ఇట్లాంటి దరిద్రుల దగ్గరే దాస్తుంటుంది. అవన్నీ దొరికితే సమస్య కాబట్టి వెంటనే వాడిని ఈ కేసులో అరెస్ట్ చేసేసి తద్వారా అటు మహిళలకి న్యాయం చేసినట్టు ఇటు పక్కన తనకి ఇబ్బంది రాకుండా చూసుకుంది మమతా బెనర్జీ.